పక్షిరాజులో ఆడపక్షిరాజు ఉందే, అది మగ పక్షిరాజుని ఎలాగా ఎన్నుకుంటుందో తెలుసా? దానితో పాటు గాలిలోకి తీసుకొని పోయి ఒక పుల్లని నోటికి కరిపించుకొని ఆ పుల్లని వదిలేస్తుంది. ఈ మగ పక్షిరాజు గాలిలో నుంచి ఆ పుల్ల కింద పడక మునిపే దానిని నోటితో పట్టుకొని తిరిగి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలి. అది మళ్ళీ వదిలేస్తుంది, ఇది మళ్ళీ వెళ్ళి పట్టుకొని మళ్ళీ దానికి ఇవ్వాలి. అలాగ పరీక్షించిన తర్వాతే దానితో ఇది సంసారం చేస్తుంది. సంగమా, నీవు ఎన్నుకునేటటువంటి మనిషి సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. వ్యాపారంలో కానీ, జీవితంలో కానీ, నీ భాగ్యస్వామి కానీ, నీ భర్త కానీ సామర్థ్యం కలిగిన వాడిగా ఉండాలి. పక్షికి ఉన్నటువంటి గుణం చూడండి, తన భర్తని ఎలా ఎన్నుకుంటుందో తెలుసా? వీడిలో సామర్థ్యం ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకుంటుంది. అది తెలియక ప్రేమమత్తులో పడి అందంగా ఉన్నాడని, ఎత్తుగా ఉన్నాడని, లావుగా ఉన్నాడని, దాని తర్వాత చూస్తే ఆయన దేనికి పనికిరాడని ప్యాంటు షర్ట్ వేస్తే సరిపోద్దా? మగతనం ఉండొద్దు? ఏముండాలా? మగతనం ఉండొద్దు? కుటుంబాన్ని పోషించే తెలివితేటలు ఉండొద్దు? శక్తి ఉండొద్దు? సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎదుర్కొని నిలబడగలిగిన మగతనం ఉండొద్దు? పక్షికే అంత ఉంటే మనకెంత ఉండాలా? అసలు సమస్యలు మనకు దేని వల్ల వస్తున్నాయి? ఎక్కువగా వచ్చేది మనుషుల వల్లే. ఈ మనుషులతో మనం బ్రతుకుతున్నాం గనక, మనుషులతోనే మనం ఉంటున్నాం గనక, నువ్వు ఎన్నుకునేటువంటి మనుషులు ఎలాగ ఉండాలి సార్? సెలెక్ట్ చేయబడిన మనుషులుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో నువ్వు ఉన్నావు కదా, నీ స్నేహము ప్రార్థన చేసే వాళ్ళతోనే ఉండాలి. సమస్యలు వస్తే ఎలా నిలబడుతుందో ఆమె, దాన్ని బట్టే నీ స్నేహం ఉండాలి. కష్టాలు వస్తే ఆమె ఎలా జయిస్తుందో దాన్ని బట్టే నీ స్నేహం ఉండాలి. ఉపవాస ప్రార్థనకి రాకపోయా, పరిశుద్ధాత్మ కూటమికి రాకపోయా, ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో తెలియకపోయా, అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే నువ్వు కూడా ఏమైపోతావు తెలుసా? అదే బాటలో పడి వెళ్తావు. సమస్యలు దేని వల్ల వస్తున్నాయంటే మనుషుల వల్లే వస్తాయి. ఎక్కువ క్యారెక్టర్ లేని మనుషులతో, గుర్తింపు లేని మనుషులతో, ఎన్నిక లేని మనుషులతో మనం తిరిగితే మనం కూడా అలాగే అయిపోతాము. ఆమేన్, హల్లెలూయా.